నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 19th November 2025 నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం ఈరోజు మార్కెట్లో. సో మీరు నిన్న వీడియో గమనిస్తే నిన్న వీడియోలో మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఈరోజు వర్కౌట్ అయ్యాయి. సో మనం ఎప్పుడు కూడా మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. సో అదే ఈరోజు ఏదైతే మనకి డిప్ ఇచ్చిందో మార్నింగ్ సో అది మనకి ఆపర్చునిటీ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి డీసెంట్ ర్యాలీ 142 పాయింట్స్ పాజిటివ్లో 26,000 కన్నా పైన 26,052 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ మనం తీసుకుంటే 31 స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే 18 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఒక్కసారి మనం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ తీసుకొని వాటి టెక్నికల్ చార్ట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది నిఫ్టీలో స్ట్రాంగ్ ర్యాలీ రావడానికి అవకాశాలు ఉన్నాయని. మ్యాక్స్ హెల్త్ స్ట్రాంగ్ మూమెంటం ఈరోజు. ఈ ఫాల్ తర్వాత మనం గతంలో కూడా ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫాల్ వచ్చి ఒక రివర్సల్ వస్తే మాత్రం ఇది స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ప్రీవియస్గా హైస్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళొచ్చు. ఈ మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ఫిల్ కావచ్చు. ఇప్పుడు మ్యాక్స్ హెల్త్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఈరోజు దాదాపుగా 4.27% పెరిగింది. వాల్యూమ్ కూడా స్ట్రాంగ్ ఉంది. సో మనం కన్సిడర్ చేయొచ్చు ఈ స్టాక్ని లాంగ్ ఎంట్రీస్ కోసం ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీ 4%. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ని డ్రైవ్ చేసిందంతా కూడా టెక్నాలజీ స్టాక్సే. సో ఐటీ స్టాక్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఈ 4 స్టాక్స్ ఈరోజు స్ట్రాంగ్ ఉన్నాయి నిఫ్టీ 50 స్టాక్స్లో. హెచ్సిఎల్ టెక్ 4.23% పెరిగింది. సో స్ట్రాంగ్ ర్యాలీ. తర్వాత ఇన్ఫోసిస్ ఇది బైబ్యాక్ న్యూస్తోని స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. అట్లనే విప్రో కూడా స్ట్రాంగ్ మూమెంటంలోనే ఉంది. టీసీఎస్ ఓవరాల్ ఐటీ మొత్తం. దాని తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, టైటాన్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసిన స్టాక్స్ ఈరోజు. అదేవిధంగా లూజర్స్లో ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది టాటా మోటార్ ప్రైవేట్ వెహికల్. దాని తర్వాత కోల్ ఇండియాలో కూడా హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషరే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ హైని ఇంకా క్రాస్ కాలే, మనం లోయర్ లెవెల్కి వెళ్ళిపోయాం. గ్యాప్ డౌన్ అయినాక లోకి వచ్చి మళ్ళీ రివర్సల్ వెళ్ళినా కానీ స్ట్రాంగ్ మూమెంటం కనిపించలేదు. మళ్ళీ డౌన్ టిక్కే కనపడుతూ ఉంది అది. తర్వాత మారుతిలో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు హైయర్ లెవెల్లో. బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, తర్వాత అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, ఐటీసీ, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఈరోజు కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేలో డిప్ ఇచ్చింది మనకి. సో మనం గతంలో అనుకున్న లెవెల్ 25,850 ఆ ప్రాంతంలో సపోర్ట్ తీసుకోవచ్చని. అక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి 26,000 కన్నా పైకి వెళ్ళింది. సో ఒక డీసెంట్ ర్యాలీ. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీ. అండ్ ఇంకొకటి ఈరోజు ప్యాటర్న్, సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్. అండ్ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది 26,050. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం, ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది 26,100. సో ఈ హైస్ ఇది బ్రేక్ అయితే 26,280 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం ఎక్స్పైరీకి దగ్గరలోకి వస్తున్నాం. మంత్లీ F&O ఎక్స్పైరీకి చాలా దగ్గరలోకి వచ్చేసాం అనుకోవచ్చు మనం. సో ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ ట్యూస్డేనే మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక సడన్ ఫాల్ లాంటివి జరగచ్చు ఇంట్రాడేలో. సో వీటిని మనం తట్టుకునేటట్టు ఉండాలి. ఈ వొలటాలిటీ ఏదైతే ఉందో ఇప్పుడున్న వొలటాలిటీని మనం తట్టుకునేటట్టు మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ కంటిన్యూస్గా అప్ మూమెంట్లోనే ఉంది. అండ్ మోరోవర్ మన కీ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చింది మనకి. దాదాపుగా ఒక 700 పాయింట్స్ వరకు అప్ సైడ్కి వెళ్ళింది మన కీ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత. సో ఇప్పుడు కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి మళ్ళీ అగైన్ మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం అది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇన్ కేస్ ఏదైనా చిన్న డిప్ ఇస్తే 25,950. సో ఆ 955, 960 లెవెల్స్ అవి. అక్కడికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడికి వచ్చి బౌన్స్ అయితే మనకి 2696 ఆర్ 95 లెవెల్స్కి టెస్ట్ చేయొచ్చు. సో హైయర్ లెవెల్లో అది రెసిస్టెన్స్. ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఫర్ ఎనీ రీజన్ ఒక గ్యాప్ డౌన్ లాంటిది ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్కి వస్తే మాత్రం 25,850 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత 25,790. సో రెండు ఆపర్చునిటీ పాయింట్స్ మనకు కనపడుతుంది. ఒకటి 25,950, తర్వాత 850. ఈ రెండిట్లో ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే
ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో అది మనకి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో అక్కడే సపోర్ట్ పాయింట్ తీసుకుంది. మీరు ఈరోజు లో చూస్తే ఆల్మోస్ట్ మనం నిన్న వీడియోలో అనుకున్న 58,675 ఆర్ బట్ 10-15 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అది కొంచెం మనం చూసుకోవాలి. 58,688 ఈరోజు లో. సో 675 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అక్కడ సపోర్ట్ తీసుకున్నాక ఒక స్ట్రాంగ్ ర్యాలీ 59,216 నిన్న హైని కూడా క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఇది 59,500 ఆర్ 600 లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది. సో ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. మేబీ రేపే టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఆపర్చునిటీ కోసం చూసినప్పుడు ఏదైనా డౌన్ టిక్ వస్తే మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ రేపు మనకి 59,000 టెస్ట్ అంటే ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ డౌన్కి వస్తే మనకు అదొక ఆపర్చునిటీ లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. కొంచెం వీక్నెస్ రావచ్చు. ఇన్ కేస్ 58,650 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 58,460 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇట్లాంటి లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం. మన ట్రేడర్స్ చాలా వరకు చేసేది ఆప్షన్స్లోనే. మనం డేటా తీసుకున్నా కానీ ఆప్షన్స్ టర్న్ ఓవరే చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో అయితే ఆప్షన్స్లో ఇంకొక డేటా ప్రకారం చూస్తే ఎక్కువ మంది నష్టపోతున్నారు. దాదాపుగా 90-95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద ఆప్షన్స్ అని మన డేటా చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్స్ మీద మనకి సంబంధించిన అవగాహన లేకపోవటం, అసలు ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా చాలా మందికి తెలియకపోవటం. సో ఆప్షన్స్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటుగా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా ఒక స్ట్రాటజీ వైజ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాభాలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 1 డే ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 23కి ఫుల్ డే 1 డే సెషన్. దీంట్లో ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఫిజికల్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సేమ్ 84,580 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మనం టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ అనుకున్న దగ్గర ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసింది 85,259. సో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ ఇన్ కేస్ ఈరోజు హైని బ్రేక్ చేసి దాని పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 86,150 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డిప్ ఇస్తే మనకి ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ అరౌండ్ 84,700 ప్రాంతంలో రావచ్చు. ఒకవేళ ఏదైనా చిన్న ఇంట్రాడే పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్ సైడ్కి వస్తే మాత్రం 84,600-700 మధ్యలో మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 85,259-260 లెవెల్స్. ఇది బ్రేక్ చేస్తే ఇందాక అనుకున్నట్టుగా మనకి చాలా అప్ మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. హైయర్ లెవెల్ వెళ్ళడానికి 86 వరకు వెళ్ళొచ్చు. ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 99, షార్ట్ బిల్డప్లో 105, లాంగ్ అన్వైండింగ్ 1, షార్ట్ కవరింగ్ 7. సో లాంగ్ అన్వైండింగ్లో లాంగ్ బిల్డప్లో ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది వోల్టాస్ 1.36% పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో అట్లనే టెక్ మహీంద్రా, LTIM, KPIT టెక్నాలజీస్, SCL టెక్, టైటాన్, టిటాగర్, తర్వాత AU బ్యాంక్, బ్లూ స్టార్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో టాప్ 2-3 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ తీసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు. అట్లా చూస్తే మనకి వోల్టాస్ ఒకటి, టెక్ మహీంద్రా, LTIM, KPIT టెక్నాలజీస్, ఈ 3 స్టాక్స్ ఐటీకి సంబంధించినవి. ఓవరాల్గా ఐటీ ప్యాక్స్ బులిష్ మోడ్లో ఉంది కాబట్టి వాటికి కొంచెం మనం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది సన్మాన్ క్యాపిటల్. ఇందులో ప్రైస్ 13% డౌన్ అయింది. దాంతోపాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ 20% పెరిగింది. కొంచెం కాషియస్ ఉండాలి ఈ స్టాక్లో, లాంగ్ ఎంట్రీస్కి వెళ్ళొద్దు. అట్లనే షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఓన్లీ పుల్ బ్యాక్స్లో. తర్వాత హిండాల్కో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ తగ్గింది. గ్రాసిమ్, PGEL, బజాజ్ ఫిన్సో, మనపురం,
గ్లెన్మార్క్, చోలా, ఇండస్ఇండ్ బ్యాంక్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తూ ఉంది. సో ఇట్లా మనకి స్టాక్స్ వచ్చిన తర్వాత వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.